ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్ పాపాల భైరవుడు రాష్ట్రాన్ని జలగల పట్టి పిండించిండు. ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? ప్రజల కోసం సర్వం దారబోసిన లక్ష్మణ్ బాపూజీనో జయశంకర్ సారు ఇక జాతిపిత అవుతారు. ఇక జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు. ఇక కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదికి రూపాయలు 53,000 లక్షల కోట్లు కట్టినాం. 19-20 తారీఖులో పాపాలు చిట్టా విప్పుతా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇంటర్వ్యూలే అసలు కథ ముందుంది. అధికారం పోతే బయటకు ఎందుకు రాడు? ఇక 40,000 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం అని జనం కోసం ఆ విజ్ఞానం పెంచొద్దు కదా? మరి ముఖం తెల్లక పిల్లకాకుల ఉసి గోల్పుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నోరు తెస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ పని అని 10 ఏళ్లు తెలంగాణకు జలగల పట్టించాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజేస్తే దివాలా తీయించారని ఇప్పుడు ముఖం చెల్లక ఫామ్ హౌస్ లో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొల్పుతున్నారని విమర్శించారు. హరీష్ రావు అంటాడు చంద్రశేఖర్ రావు తెలంగాణ జాతిపితనంట. నోరు తెస్తే అబద్ధాలు చెప్పినోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇక 100 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, గడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించినోడు, టీవీల పేపర్లో పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసినోడు జాతిపిత ఎట్లయితాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ జాతిపిత కాదు, పాపాల భైరవుడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం సర్వం దారబోసిన కోట్లాడిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇక తెలంగాణ జాతిపిత అవుతారు. కానీ తెలంగాణ జలగల పెడించిన జనం రక్తం తాగిన కేసీఆర్ ఏనాటికి జాతిపిత కాలేడు అని పేర్కొనడం జరిగింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివారు శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 800 కోట్లు పైచిలుకుల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు అధికారం పోతే బయటకు ఎందుకు రావాలని, బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని, 58 లక్షల జీతం ఎందుకు ఎందుకని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా 15 ఏళ్లు కేసీఆర్ 58 లక్షల జీతాలు తీసుకున్నారు. బయటికి రానోడికి అసెంబ్లీకి రానోడికి ఎందుకు జీతం? దీనిపై ప్రజలు ఆలోచించాలి. 8,000 పుస్తకాలు చదివిన జ్ఞాని ఆయన చెప్పుకుంటారు కదా, మరి ఆ విజ్ఞానాన్ని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించాడు? బయటికి ఎందుకు రాడని ఆయన నిలదీయడం జరిగింది. ఇక 42 డిగ్రీలు దాటిన ఎండ ఇక దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్ లో అత్యధికంగా ఇక 42.4 డిగ్రీలు టెంపరేచర్. ఇక మరో 9 జిల్లాలో 41 డిగ్రీల కన్నా ఎక్కువ. ఇక ఈ నెల 21, 22 తేదీలో తేలికపాటు వర్షాలు ఛాన్స్ అన్నట్టు. ఇక ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఇంకా ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బెట్టింగ్ యాప్స్ కు 1000 మంది బలి. గత ఏడాదిలో రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్ కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మొదటి కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీతాలు చాలిస్తున్న యువత. ఇక ఈ దందాపై నా అన్వేషణ్, రామ్ బాయ్ వంటి నేటిజన్లు పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనారిక ట్రేడింగ్ లో షేర్ నోటు బెట్టింగ్ యాప్స్. ఇక బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వాళ్లపై చర్యలకు సర్కారు ఆదేశం అన్నట్టు ఒక వార్త. 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే నిమిషాలు వేల రూపాయలు మనకు అకౌంట్ లో వచ్చి పెడతారు. ఇక కూర్చున్న దగ్గరే అది గంటలో లక్షాది కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు అని ఎక్కడా లేని ఆశలు చూపట్టి ఉచ్చులో దింపుతారు. అది బానిసలుగా మార్చుకుంటారు. జేబులు ఖాళీ చేసి ఇల్లు గల్లు చేసి ఇక మన బతుకులు రోడ్డు మీదకు ఇడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కావడం, ఇక గేమ్స్ ఆడడం, గంటల పైగా టైం వేచిస్తున్నారు అన్నట్టు ఒక వార్త. ఇక యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తింపు. ఇక బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులో సభలో పెట్టనుంది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులు వేరు పెట్టనుంది. బీసీ బిల్లుకు సంబంధించిన అంశాలు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు చర్చించే అవకాశం, మళ్ళీ ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత నైట్ క్లబ్ మంటలు 59 మంది మృతి. ఇక యూరోప్ లోని నార్త్
మాసిడోనియాలో నైట్ క్లబ్ లో మంటలు చెలరేగి 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. ఇక కోకని సిటీలోని పల్స్ నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రికి ఘోరం జరిగిందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఐఎస్ఎస్ తో క్రూ డ్రాగన్ అనుసంధానం. ఇక ఐఎస్ఎస్ తో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ తో అనుసంధానం అయింది. తర్వాత ఆ వీడియో కూడా ఎక్స్ లో పెట్టడం జరిగింది ఎలాన్ మస్క్. ఇక కేసీఆర్ జాతిపిత రేవంత్ బూతు పిత. అసెంబ్లీలో రేవంత్ భాష బూతు సినిమా స్క్రిప్ట్ లా ఉంది. హరీష్ రావు కృష్ణాలో హక్కులు రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు, 70% నీటి వాటలను మార్గం సుగమం చేశారని హరీష్ రావు వెల్లడి. ఇక ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా 15 నెలల్లో ₹1.5 కోట్లు అప్పు చేశారు కిషన్ రెడ్డి మండిపాటు. ఇక అప్పుల అవినీతిలో గత కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ డీలిమిటేషన్. ఇక ఎన్ఈపీ పై కాంగ్రెస్ డిఎంకే దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. తర్వాత ఇక పాక్ ఆర్మీ కాన్వాయ్పై సుసైడ్ అటాక్. ఇక 11 మంది సైనికులు మృతి చెందినట్లు వార్త. తర్వాత 90 మందిని చంపేశామన్న బెలూజ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్. ఇక కాన్వాయ్ బస్సును ఢీకొట్టిన సుసైడ్ ఛాంబర్. ఇక ఒక బస్సు తునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో 2. ఇక పేలుడు తర్వాత వెహికల్ టెర్రరిస్టులు కాల్పులు. ఇక పాకిస్తాన్ లో ఒక రోజే 19 చోట్ల దాడులు చేసిన బెలూచిస్తాన్ ఆర్మీ. సో ఇది ఈరోజు మనం కొన్ని వార్తలు అనేది చూసినాం, హెడ్లైన్స్ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలంటే సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.